హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో అప్రెంటిస్షిప్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. సో ఇంజనీరింగ్ డిప్లొమా ఆర్ డిగ్రీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ మీరు చేయాల్సిన పని కలెక్ట్ యువర్ సర్టిఫికేట్, వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ. అవి కంపల్సరీ మీరు కలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకున్నారో. మీకైతే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ వద్దు. సో ఈ వీడియోలో మనం వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అప్రెంటిస్షిప్? ఓకే, దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ అప్రెంటిస్షిప్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్రెంటిస్షిప్కి మినిమం వేజెస్ పే చేయాలి. అదేవిధంగా లైక్ సింగరేన్ లాంటి కంపెనీస్లో 1 year అప్రెంటిస్షిప్ అంటే ఎక్స్పీరియన్స్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ పేమెంట్. ఈ 3, 1 year ఎక్స్పీరియన్స్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ పేమెంట్. బట్ రిమెంబర్, అప్రెంటిస్షిప్ ఇస్ నాట్ లైక్ అ పర్మనెంట్ జాబ్. సో ఫినిషింగ్ తర్వాత ఏం చేయాలి అనేది క్లారిటీ కంపల్సరీ ఉండాలి. సో అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యాక మనకైతే 3 మెయిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యాక 3 మెయిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్మనెంట్ జాబ్స్ ఇన్ సింగరేణి ఆర్ అదర్ పిఎస్యు. మన ఆల్ ఆఫ్ అవర్ ఛానల్ ఈజ్ అబౌట్ సింగరేణి కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ SSCL. బట్ అదే కాకుండా అదర్ పిఎస్యూస్ కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ జాబ్స్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి హయ్యర్ స్టడీస్ ఆర్ స్పెషలైజేషన్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్. సో వీటి గురించి మనం సపరేట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ జాబ్స్. సో SCCL పర్మనెంట్ జాబ్ కోసం సపరేట్గా రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అది అందరికి తెలిసిందే. సో సపరేట్గా రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్రెంటిస్షిప్ అయ్యాక మీకు ఇంటర్నల్ ప్రిఫరెన్స్ వస్తుంది. సో ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యాక. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ కానివ్వండి, ఫర్ డిప్లొమా, జూనియర్ ఇంజనీర్స్ కానివ్వండి, లేకపోతే ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఫర్ గ్రాడ్యుయేట్స్, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్స్ కూడా ఇట్లాంటి జాబ్స్కి అయితే యూ విల్ బీ ఎలిజిబుల్. సో మీకు ఎక్స్పీరియన్స్ ప్లస్ ఫెమిలియారిటీ విత్ సిస్టమ్స్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు SSCL వెబ్సైట్లో రెగ్యులర్గా ఫాలో చేసి దానికి సంబంధించిన న్యూ నోటిఫికేషన్స్ వస్తే వాటి ఫాలో చేసి అప్లై చేసుకుంటే మంచిది. సో SSCLే కాదు, యూ కెన్ ఆల్సో ట్రై ఫర్ BHEL, GAIL, NTPC, ONGC, ECL, రైల్వేస్. PSUకి అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ చాలా ప్లస్ పాయింట్, అదైతే మైండ్లో పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద హయ్యర్ స్టడీస్. సో అప్రెంటిస్షిప్ తర్వాత మీరు MTech ఆర్ MBA ఆర్ స్కిల్ సర్టిఫికేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. సో MTech వయా గేట్ అనేది చాలా మంచిది. ఓకే, ఎందుకంటే ఈ రోజులలో గేట్ క్వాలిఫై అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుంది. GD జరుగుతుంది, ఇంటర్వ్యూ తర్వాత GD పర్సనల్ ఇంటర్వ్యూస్ తోటి రిక్రూట్ చేస్తున్నారు. NTPC లాంటి పెద్ద పెద్ద HPCL, GAIL ఆర్ ONGC, ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన కంపెనీస్ అన్నీ డైరెక్ట్గా గేట్ క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నారు. సో మీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ చేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి PSU జాబ్స్ అనేటివి ఏం చేసుకోవచ్చు. సో అదర్వైజ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజ్మెంట్ రోల్స్ MBA చేసుకోవచ్చు. అదేవిధంగా ITI డిప్లొమా స్టూడెంట్స్ ట్రై ఫర్ NDT, CAD, CNC ప్రోగ్రామింగ్, క్వాలిటీ కంట్రోల్ కోర్సెస్. ఈ కోర్సెస్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో మెయిన్ ఆబ్జెక్ట్గా మీకు ఏం ఉండాలంటే మీ వాల్యూ మీరు పెంచుకోవడమే, ప్లస్ ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఓపెన్ చేయడం. సో మీ వాల్యూ మీరు పెంచుకోవాలంటే మీ సర్టిఫికేషన్స్ కానివ్వండి, మీ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటే బెటర్, వాటికి ఏం చేస్తే బెటర్. సో ఆటోమేటిక్గా యూ కెన్ గెట్ ఇన్ టు అ పర్మనెంట్ జాబ్స్. కమింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ జాబ్స్. అప్రెంటిస్షిప్ అయ్యాక చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎక్స్పీరియన్స్ని బాగా వాల్యూ చేస్తాయి. ఓకే, ఏది అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్ని చాలా వాల్యూ చేస్తాయి. సో అప్లై ఇన్ కోర్ కంపెనీస్ లైక్ అంటే మెకానికల్ ట్రిపుల్ ఈ వాళ్ళు
అప్లై ఇన్ కోర్ కంపెనీస్. అదేవిధంగా కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ టాటా, హుండాయ్, అశోక్ లేలాండ్ ఇట్లాంటి కంపెనీస్లో కంపల్సరీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. అరే టాటా, హుండాయ్, అశోక్ లేలాండ్ ఇవి మనల్ని ఏమో కన్సిడర్ చేస్తారు, ఐఐటి, ట్రిపుల్ ఐటీ ఆర్ ఎన్ఐటీలో చేసిన వాళ్ళకే కన్సిడర్ చేస్తారు అనేది తప్పు ముచ్చట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ డన్ అప్రెంటిస్షిప్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పిఎస్యూస్, కంపల్సరీ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు యూ గైస్. ఇంకో ఆప్షన్ ఏంటంటే సాఫ్ట్వేర్, కోడింగ్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకొని సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి. రైట్, ఇంకొకటి, సో ఈ ప్రైవేట్, పర్మనెంట్, హైయర్ స్టడీస్ ఇవైతే 3 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ లాంటివి కంపల్సరీ మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ప్లాట్ఫామ్స్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఓకే, ఇవి మెయిన్ థింగ్. సో అప్రెంటిస్గా చేసి వచ్చినారు కాబట్టి దాన్ని ప్రాజెక్ట్గా చూపించి దాన్ని హైలైట్ చేయండి రెజ్యూమ్లో. సో మీ రెజ్యూమ్లో అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్ని ప్రాజెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా కంపెనీ నేమ్, అంటే ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అంటే ఏ కంపెనీలో అప్రెంటిస్షిప్ చేసిండ్రు, డిపార్ట్మెంట్ వర్క్ ఏంటి, వాట్ యు ఆర్ బీన్ అసైన్డ్, నువ్వు నేర్చుకుంది ఏంటి, స్కిల్స్ ఏమేమి నేర్చుకున్నావు లైక్ సేఫ్టీ, మెషినరీ, డాక్యుమెంటేషన్ ఆర్ ఎనీ సర్టిఫికేషన్, ఇట్లాంటివి మీరు హైలైట్ చేయాలి మీ రెజ్యూమ్లో. సో ఇంటర్వ్యూలో ఆనెస్ట్గా చెప్పండి, అప్రెంటిస్షిప్లో ఐ లర్న్డ్ టీమ్ వర్క్, సేఫ్టీ, లేకపోతే డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, కంపల్సరీ ఇవే నేర్చుకుంటారు మీరు. సో ఇవి కంపల్సరీ మీరు ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇదన్నమాట, కంపల్సరీ ఇవి రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోండి. హైలైట్ ద కంపెనీ ఇన్ విచ్ యూ హ్యావ్ డన్ దిస్ అప్రెంటిస్షిప్. నెక్స్ట్, చాలామంది ఏం చేస్తారంటే దే ఫీల్, అరే అప్రెంటిస్షిప్ చేసినా కూడా నాకు జాబ్ రాలేదు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ప్లానింగ్ నాకు ఇంకా జాబ్ రాలేదు అంటే, అట్లాంటి వాళ్ళకి అప్రెంటిస్షిప్ అయ్యాక జాబ్ రాలేదంటే ఇట్స్ నాట్ అయిపోయింది అనుకోకండి, బట్ డోంట్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్రెంటిస్షిప్ ఈజ్ జస్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్, అది మైండ్లో పెట్టుకోండి. ఇట్స్ జస్ట్ అ ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్. విత్ యువర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ బెటర్ దాన్ అ ఫ్రెషర్ వితౌట్ ట్రైనింగ్, అంతే కదా. నీకు ఒక 1 year అప్రెంటిస్షిప్ చేయడం వల్ల నీకు 1 year ఎక్స్పీరియన్స్ వస్తుంది. యు ఆర్ బెటర్ దాన్ అ ఫ్రెషర్ అంటూ డైరెక్ట్గా అదేంటి కోర్స్, బీట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక డైరెక్ట్ వెళ్తాడు, వాడికన్నా నువ్వు బెటరే, బికాస్ యు ఆర్ బెటర్ దాన్ అ ఫ్రెషర్ వితౌట్ ట్రైనింగ్. యూ హ్యావ్ డన్ 1 year, యూ హ్యావ్ గెయిన్డ్ 1 year ఎక్స్పీరియన్స్. సో అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ అప్రెంటిస్ ఆర్ గెటింగ్ పర్మనెంట్ జాబ్స్. ఓకే, పర్మనెంట్ జాబ్స్కి క్వాలిఫై అవుతున్నారు, అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆపర్చునిటీస్ ఆఫ్టర్ అప్రెంటిస్షిప్. సో ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నా, హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. స్టిల్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. సో మీరు ఏ స్ట్రీమ్లో అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు విద్యా టీవీ ఫర్ జాబ్ అప్డేట్స్, కెరీర్ గైడెన్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ నోటిఫికేషన్స్, ఎస్పెషలీ సింగరేణి జాబ్స్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, వాటి కోసం కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ద బెస్ట్ గైస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Thank you.